భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలను నిర్వహించాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. పుష్కరాలతో తెలంగాణ కల్చర్ను ప్రపంచానికి చాటుతూ ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. గోదావరి పుష్కరాలతో తెలంగాణలో మరోసారి ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులతో గోదావరి పుష్కరాలు మహాకుంభమేళాను తలపించనుంది. 2027 జూలై 23 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాల నిర్వహణను ఛాలెంజ్గా తీసుకుంది రేవంత్ సర్కార్. దీనికోసం ఇప్పట్నుంచే పుష్కర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం రేవంత్. పుష్కరాల ప్రారంభం నుంచి ముగిసే వరకు నిర్వహణ ఎలా ఉండాలన్న దానిపై ప్రత్యేకంగా సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. గోదావరి నది తెలంగాణలో 560 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ పుష్కరాలను ఈసారి ఘనంగా నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దక్షిణ భారత కుంభమేళాగా భావించే ఈ పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. పుష్కరాలు ప్రారంభం కావడానికి 22 నెలలు సమయం ఉండటంతో ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి పుష్కరాల్లో ప్రతిరోజు 2 లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానం ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి తీరం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోనుంది. ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతంలో ఉండే బాసర, భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలకు లక్షలాది మంది భక్తులు పోటెత్తనున్నారు. దీంతో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయాల అభివృద్ధి పనులను ఇప్పట్నుంచే ప్రారంభించాలన్న సీఎం రేవంత్ రెడ్డి పుష్కర స్నానాలు ఆచరించేందుకు 74 శాశ్వత ఘాట్లను నిర్మించాలని సూచించారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు అనుభవం ఉన్న కన్సల్టెన్సీలు నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం అన్ని ఆలయాలకు విడివిడిగా ప్రాజెక్ట్ రిపోర్ట్లు సిద్ధం చేయాలని, స్థానిక పరిస్థితులకు తగ్గట్లు డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. ప్రతిరోజు 1,00,000 మంది వస్తారు కాబట్టి ట్రాఫిక్ జామ్ లేకుండా వాహనాల పార్కింగ్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీస్, టూరిజం, నీటిపారుదల, ఎండోమెంట్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, దీనికి స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర పథకాలను లింక్ చేసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి పుష్కరాలకు కావలసినంత సమయం ఉండటంతో ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని భావిస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఈ పుష్కరాలతో తెలంగాణ కల్చర్ ప్రపంచానికి చాటాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సర్కార్ అనుకున్నదే జరిగితే గోదావరి తీరాలు త్వరలో వరల్డ్ క్లాస్ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనున్నాయి.